ఆధార్ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కనెక్షన్ నెంబర్ను లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆధార్ కార్డులను నియమిస్తామని చెప్పింది. ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించింది. ఐడెంటిఫికేషన్ చేసే సమయంలో ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నది. శాశ్వత ఆధార్ నెంబర్ వచ్చే వరకు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్తో పాటు ఫోటో ఉన్న బ్యాంక్ పాస్బుక్, పాన్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఐడెంటిఫికేషన్ సమయంలో వేలిముద్రలు తీసుకుంటారని, బయోమెట్రిక్ పనిచేయకపోతే ఐరిస్ ద్వారా ప్రయత్నిస్తారని తెలిపింది. అది కూడా పనిచేయని పక్షంలో ఓటీపీ ద్వారా ఐడెంటిఫికేషన్ చేస్తారని, అది కాకపోతే ఆధార్ ధృవీకరణ పత్రం తీసుకుంటారని వివరించింది.